హే, ఏంటి సార్ గుడికంతా వస్తున్నారు? సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే గుడికి వస్తాను. సార్, ఇవాళ మీ పుట్టినరోజు, అందుకే కదా. ఈరోజు నా పుట్టినరోజు మాత్రమే కాదు, నా భార్య బిడ్డ సర్కస్ యాక్సిడెంట్లో చనిపోయిన రోజు. వాళ్ళు చనిపోయిన తర్వాత జీవితంలో నాకంటూ ఎవరూ లేరు. సారీ సార్. ఇట్స్ ఓకే. హలో, కంగ్రాచులేషన్ సార్. చెప్పండి సార్. రామదొరి సార్, ఎన్జిఓ నుంచి మీ అకౌంట్కి 6.8 crores క్రెడిట్ అయింది సార్. అవును సార్, ఖచ్చితంగా వచ్చి చూడండి సార్. మీరు ఎప్పుడు కావాలో వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. చాలా థ్యాంక్స్ సార్. సతీష్, మీ ఫీజు ₹1,00,00,000 ఇచ్చే సమయం వచ్చేసింది. ఆ అమెరికన్ ఎన్జిఓ నుంచి అమౌంట్ క్రెడిట్ అయింది. సతీష్, చెప్పినట్టే ప్లాన్ చేసి కోటీశ్వరుడయ్యావే. సార్, పైన ఏదైనా వేసిస్తారా సార్? సతీష్, నిన్ను నమ్మలేము. దీని వెనక ఏదైనా ప్లాన్ ఉందా? అలాంటిదేం లేదు సార్. అమౌంట్ వచ్చింది, మీ పుట్టినరోజు వేరే, రెండు చేరి సెలబ్రేట్ చేద్దాం సార్. ప్రభాకర్ గారు, మీ ప్రాణాలకి ప్రమాదం అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏంటి లేదని సార్, ఇలాంటి బెదిరింపులు చాలా చూశాను. ఇవన్నీ పట్టించుకుంటే పాలిటిక్స్లో ఉండగలనా? ఇదంతా నాకు కొత్తదేం కాదు, నేను చూసుకుంటాను. వస్తాను రా. సరేనా, జాగ్రత్త. ఇంటెలిజెన్స్ సార్, థ్యాంక్ యూ. ఏయ్, మీ ఎమ్మెల్యేని జాగ్రత్తగా చూసుకోండి. సరే సార్. ఎవరు ఆయన్ని కలవటానికి వచ్చినా చెక్ చేసే లోపలికి వదలాలి, సరేనా? ఓకే సార్, మేము జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటాం. అర్థమైందా? ఇదిగో సెక్యూరిటీ, గేట్ మొయ్, గేట్ మొయ్. హలో హలో నాన్న, ఇంటర్లో నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాన్న. అలాగా, సంతోషం అయ్యా. సరే, నిన్ను మంచి కాలేజీలో నేను చదివిస్తాను రా. సరే నాన్న. పెట్టేస్తాను. నేను మీకు నెలకు 10,000 జీతం ఇస్తాను, ఉండటానికి ఇల్లిస్తాను, మీ పిల్లలందరినీ చదివిస్తాను, ఇన్సూరెన్స్ కూడా చేస్తాను. చెప్పమని. బాబు, మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడయ్యా. మంచి విషయమే సార్, నేను రామదురై గారితో ఫోన్లో మాట్లాడతాను, ఇస్తారా? కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఇక్కడే ఉన్నారు, ఇస్తానుండండి. సార్, మనీ లైన్లో ఉన్నారు. మన మనీనా? అవును సార్. చెప్పు మణి. అయ్యా, మా వాడు +2 పాస్ చేస్తాడయ్యా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడయ్యా. చాలా మంచి వార్త. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. మీరు మాత్రం సాయం చేయకపోతే పార్కులో, బీచ్లో, రోడ్లో బిచ్చం ఎత్తుకునే వాళ్ళమయ్యా. ఇవాళ మేము సంతోషంగా ఉండటానికి కారణమే మీరయ్యా. అలాంటిదంతా ఏమీ లేదు మని. నీ కొడుకు బాగా చదివాడు, బాగా పరీక్ష రాశాడు, పాస్ అయ్యాడు. నువ్వు కఠిన శ్రమను విలువగా ఇచ్చి
అభివృద్ధిని బహుమతిగా పొందావు. ఎవరూ భిక్షగాళ్ళు కాదు మని ఈ ప్రపంచంలో భిక్షగాళ్ళుగా అవుతున్నారు. ఒక మనిషి ఎప్పుడు కింద పడతాడా అని చూస్తున్నారు. వాడిని పైకి లేపాలన్న ఆలోచన ఎవరిలోనూ లేదు, కానీ నాలో ఉంది. అంతే మణి. నా దగ్గరున్న మిమ్మల్ని లాగేసుకుంటే నేను కూడా భిక్షగాన్నే. ఆ పని ఇప్పుడు ఎమ్మెల్యే ప్రభాకర్ నా దగ్గర చెయ్యాలనుకుంటున్నాడు. మణి, నీ కొడుకుని నేను బాగా చదివిస్తాను. నువ్వేం దిగులు పడకు. హలో మణి, అన్నీ ఓకేనా? అంత సరిగ్గానే చేశాను సార్. ఫ్లాష్ న్యూస్లో వస్తుంది. సరే మణి, పెట్టేస్తున్నాను. ఫ్లాష్ న్యూస్ వస్తుంది సార్. అవును. ఏం కావాలి? అయ్యగారు చూడాలయ్యా. ఒక నిమిషం. సార్, ఎమ్మెల్యే సార్ని చూడాలట. అవునా? ఆ. సరే లోపలికి రమ్మని చెప్పు. సెక్యూరిటీ చెక్ చేసి పంపించు. స్వీట్ బాక్స్ అండి. నువ్వు ఇక్కడే ఉండి వస్తాను. సరేనన్నా. అయ్యా నమస్కారం అండి. బాగున్నారయ్యా? బాగున్నాను. మా వాడు +2 పాస్ అయ్యాడు. లయలో కాలేజీలో చదవాలంటున్నాడయ్యా. వాడికి ఒక సీట్ ఇప్పించారంటే నెమ్మదిగా బతుకుతామయ్యా. మా జీవితాంతం మిమ్మల్ని మర్చిపోవయ్యా. మీకు ఎలాంటి కళలు వస్తూ ఉంటాయిరా? కొడుకుని ఐఐటీలోనే చదివించాలి, ఐఎస్ఆర్ఓలోనే పనిచేయాలి, ఏరోప్లేనే తోలాలి. ఆ? ఎందుకురా? ఎప్పుడు అర్హత కన్నా ఎక్కువ కోరికలు పుడుతుంటాయా? ఏదో ఒకటి. నీ కొడుక్కి లాయలాలో సీట్ ఇప్పిస్తాను. రేపు ఫీజు కట్టాలి అది ఇది అంటే ఇక్కడికి వచ్చి అడగవుగా? అయ్యా అలాగంతా నేను ఎప్పుడు చేయనయ్యా. నా ప్రాణాలు అడ్డు పెట్టేనా నేను పిల్లని చదివించుకుంటానయ్యా. వెళ్దాం. సరే వెళ్ళు. వెళ్ళొస్తానయ్యా. ఫోన్ చేసి మాట్లాడండి అన్నా. వాడికి చేయరా? ఏంటని అడుగు. సరే నువ్వు ఇంటికి వెళ్ళిపోయి అమ్మ దగ్గర చెప్పు, నేను మళ్ళీ వస్తాను. నేను వెళ్తున్నాను. మర్చిపోయానయ్యా, స్వీట్ తీసుకోండి. స్వీట్ కూడా బ్రాండెడే తింటారా? అయ్యా మీకోసమే కొనుక్కొచ్చానయ్యా. నా కోసమా? సరే అక్కడ పెట్టేళ్ళు. లేదయ్యా, మా అబ్బాయికి సీట్ ఇప్పిస్తానన్నారు. నా కంటి ముందులో ఒకటి తీసుకొని తింటే నా మనసు తృప్తిగా ఉంటుంది. అన్నా ఒక స్వీట్ తీసుకొని తినండి అన్నా. లేదంటే బయట మీ గురించి తప్పుగా చెప్తాడేమో. తీసుకొని తినన్నా. నువ్వు తింటేనే బయటికి వెళ్ళి నీ గురించి మంచిగా చెప్తాడు. తీసుకొని తినన్నా. తినన్నా. సరే వెళ్ళు వెళ్ళు. అయ్యా 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 ఏంటి వేషం కావాలి. వేషం అంతా లేదు. ఎవరు చెప్పారు? బయట అనుకుంటున్నారయ్యా, అందుకే వచ్చాను. అలా అంతా ఏం లేదు, బయలుదేరు. అయ్యా 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 ఇవ్వండి అయ్యా.
ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానయ్యా. డబ్బా ఉమ్. ఉండొస్తాను. ఇదిగో భయంకరమైన విషయం. చేత్తో ముట్టుకుంటే పోతావు, సరేనా? గ్లౌస్ వేసుకుని చేసుకో. అలాగే చేస్తానయ్యా. ఇదిగోండయ్యా. డబ్బా వెళ్ళు 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 వెళ్ళు, వెళ్తూనే ఉండ, వెళ్ళు వెళ్ళు. అన్నా, ఏమైందన్నా? ఏమైందన్నా? అన్నా, అన్నా, ఏమైందా? అన్నా, అన్నా, ఏమైందన్నా? అన్నా, 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 ఏమైందన్నా? అన్నా, ఏమైంది? సెక్యూరిటీ, త్వరగా డాక్టర్ ఫోన్ చేయండి. అన్నా, అన్నా, పట్టుకోండి.